వైకాపా దాడులు, కథం తొక్కిన జర్నలిస్టులు, గళం కలిపిన ప్రతిపక్షాలు, ఈనాడు కార్యాలయంపై వైకాపా దాడికి ఖండన, ప్రభుత్వం తీరు మార్చుకోబోతే తీవ్ర పరిణామాలను హెచ్చరిక, రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలు, నేడు చలో కర్నూలు, చలో అనంతపురం. ఇది ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ఉద్యమం అన్నటువంటిది. ఒక బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే, ఒక జర్నలిస్టుల మీద దాడి తీవ్రమైనటువంటి ఆవేదన కలిగించే అంశం. నేను నిన్న మొన్న కూడా చెప్పాను. మెయిన్ ఒక జర్నలిస్టు తన జీవితం కోసం, తన బ్రతుకు కోసం సమాజానికి సేవ చేస్తూ మినిమం గౌరవ వేతనంతో బ్రతుకుతున్నాడు. మినిమం గౌరవ వేతనం మాత్రమే. స్ట్రింగర్లకైతే ఆ గౌరవ వేతనం కూడా రావట్లేదు, పార్ట్ టైమర్లకి. కానీ అలాంటి జర్నలిస్టులని తమ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నటువంటి పత్రికల యాజమాన్యాల సాక్షిగా అన్యాయం అవుతున్నది జర్నలిస్ట్ అయితే, చివరికి ఈ ప్రజల నుండి స్పందన రావడం పోయింది. ప్రజలు పట్టించుకోవడం మానేశారు. నిజంగా ఇదివరకు అయితే కనుక జర్నలిస్ట్ మీద దాడి జరిగిందంటే ప్రజలు స్పందించేవాడు. ఇప్పుడు కేవలం రాజకీయ పార్టీలే స్పందిస్తున్నాయి. అది కూడా సాక్షి వాళ్ళ మీద చేస్తేనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్పందిస్తారు, ఈనాడు ఆంధ్రజ్యోతి మీద ఏదైనా దాడి జరిగితే తెలుగుదేశం మిగతా పార్టీల వాళ్ళు స్పందిస్తారు. ఇంకా అసలు ప్రజాస్వామ్యంలో జర్నలిజానికి విలువ ఎక్కడుంది? చచ్చిపోయింది. చంపేశారు యజమానులు. వాళ్ళు మాఫియా శక్తులుగా మారి ప్రభుత్వాలని తాము నడపాలనుకుంటాం ప్రారంభించేటప్పటికి ప్రజలు జర్నలిజానికే దూరం అయ్యారు, యాజమాన్యాల దాష్టీకం కారణంగా. లేకపోతే తెలుగుదేశం బాధ్యతతో కలిసి